మదయంతిదేవి దగ్గర కుండలాలు తీసుకుని ఉదంకుడు మదయంతిదేవి భర్త అయిన పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నాకు కుండలాలు ఇచ్చారు, నేను వెళ్ళొస్తాను మహారాజా అంటే, మధ్యాహ్నం పూట భోజనం చేయకుండా వెళ్ళకూడదు, రండి భోజనం చేసి వెళ్దురు కానీ అని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఉదంకుడిని. అప్పుడు మహారాజుకి ఉదంకుడికి పౌష్యపత్ని అన్నం వడ్డిస్తుంది. అప్పుడు ఉదంకుడు మహర్షి కంచంలో, బంగారం కంచంలో అన్నంలో వెంట్రుక కనబడుతుంది. అప్పుడు మదయంతిదేవి భర్త అయిన పౌష్య మహారాజుని ఉదంకుడు, మా పౌష్య మహారాజుని, నువ్వు గుడ్డివాడి వైపో, వెంట్రుకున్న అన్నం పెడతావా అని ఉదంకుడు శపిస్తాడు. అప్పుడు పౌష్య మహారాజుకు కూడా కోపం వచ్చి, నువ్వు సంతాన విహీనుడు అవుతావు, అంటే నీకు పిల్లలు పుట్టరు అని శాపాన్ని పౌష్య మహారాజు ఉదంక మహర్షికి ఇస్తాడు. అప్పుడు ఉదంక మహర్షి చాలా పశ్చాత్తాపడి, నా శాపాన్ని వెనక్కి తీసుకుంటాను, మీరు మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్తాడు. అంటే మహారాజు అంటాడు, మీ శాపాన్ని మీరు వెనక్కి తీసుకోవచ్చు, మీ మనసు వెన్న, అందుకని మీరు తిప్పడానికి వీలవుతుంది, రాజుల మనసులు గట్టిగా ఉంటాయి, ఆ శాపాన్ని తిప్పడానికి వీలుండదు, మీరు అనుభవించవలసిందే అని చెప్తాడు. అప్పుడు ఉదంకుడు తన శాపాన్ని తిరగలు తీసుకుంటాడు. అప్పుడు పౌష్య మహారాజుకి ఓ పావుగంట అరగంట గుడ్డితనం వచ్చి తర్వాత మళ్ళీ కళ్ళు కనపడతాయి. అప్పుడు ఉదంకుడు ఆ కుండలాలను తీసుకుని బయలుదేరతాడు.